పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు, చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ మరింత పతనం కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. గత సెషన్లో 1690 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ నేడు మరో 1636 పాయింట్లు క్షీణించింది. రూపాయి జీవనకాల కనిష్ట స్థాయి ₹94.94 వద్ద ముగియడం మార్కెట్ను ప్రభావితం చేసింది. క్రితం ముగింపు కంటే 1000 పాయింట్ల నష్టంతో ఈ ఉదయం 72,565 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. ఈ పరిస్థితుల్లో తగ్గిన ధరల వద్ద కాసేపు కొనుగోళ్లు జరగగా సూచీ 73,165 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. కాసేపటికే సెన్సెక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. ఒక దశలో 71,774 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. చివర్లో కాస్త కోలుకుని 71,947 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 488 పాయింట్ల నష్టంతో 22,331 వద్ద ముగిసింది. ఇవాళ మదుపర్ల సంపద దాదాపు 10 లక్షల కోట్లు ఆవిరైనట్లు సమాచారం. పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు, చమురు ధరలు పెరుగుదల, రూపాయి విలువ మరింత పతనం కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. గత సెషన్లో 1690 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ నేడు మరో 1636 పాయింట్లు క్షీణించింది. రూపాయి జీవనకాల కనిష్ట స్థాయి ₹94.94 వద్ద ముగియడం మార్కెట్ను ప్రభావితం చేసింది. క్రితం ముగింపు కంటే 1000 పాయింట్ల నష్టంతో ఈ ఉదయం 72,565 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. ఈ పరిస్థితుల్లో తగ్గిన ధరల వద్ద కాసేపు కొనుగోళ్లు జరగగా సూచీ 73,165 పాయింట్ల గరిష్ట స్థాయిని తాకింది. కాసేపటికే సెన్సెక్స్ తీవ్ర అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంది. ఒక దశలో 71,774 పాయింట్ల కనిష్ట స్థాయికి పతనమైంది. చివర్లో కాస్త కోలుకుని 71,947 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 488 పాయింట్ల నష్టంతో 22,331 వద్ద ముగిసింది. ఇవాళ మదుపర్ల సంపద దాదాపు 10 లక్షల కోట్లు ఆవిరైనట్లు సమాచారం. పశ్చిమాసియా యుద్ధ పరిణామాలు, చమురు ధరల పెరుగుదల, రూపాయి విలువ మరింత పతనం కావడంతో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలు చవిచూశాయి. గత సెషన్లో 1690 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ నేడు మరో 1636 పాయింట్లు క్షీణించింది. రూపాయి జీవితకాల కనిష్ట స్థాయి ₹94.94 వద్ద ముగియడం మార్కెట్ను ప్రభావితం చేసింది. క్రితం ముగింపు కంటే 1000 పాయింట్ల నష్టంతో ఈ ఉదయం 72,565 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 1636 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టీ 488 పాయింట్లు కోల్పోయింది. రూపాయి కూడా జీవితకాల కనిష్టానికి పడిపోయింది. వీటికి సంబంధించి మరింత సమాచారం మార్కెట్ విశ్లేషకులు మూర్తినాయుడు గారిని అడిగి తెలుసుకుందాం. మూర్తి గారు నమస్తే అండి. స్టాక్ మార్కెట్లు మరోసారి భారీగా నష్టపోయాయి కదా, ఏ అంశాలపై దీనికి కారణాలుగా చెప్తారు? ప్రధానంగా మనకు తెలిసినటువంటి జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్, యుద్ధ వాతావరణం, యుద్ధ భయానకాలు అన్ని కూడా మార్కెట్ లో ఇంకా వెంటాడుతూనే ఉన్నాయి. అదేవిధంగా మార్కెట్ లో ఏదైతే టెక్నికల్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా కరెక్షన్ ఏదైతే 21,000 వరకు కూడా నిఫ్టీ 26,500 రూపీస్ దగ్గర నుంచి కూడా 22,500 రూపీస్ వరకు కూడా కరెక్షన్ అయితే జరిగింది. ఇంకా ఇక్కడ నుంచి ఒక 500 నుంచి ఇంకా 1000 పాయింట్స్ కరెక్షన్ ఉండే లెక్కగా ఉంది. ప్లస్ ఏదైతే జియో పొలిటికల్ ఆస్పెక్ట్స్ వల్ల మార్కెట్ లో ఈ భారీ కరెక్షన్ అయితే జరిగింది. సెక్టార్ వైపు చూసుకున్నప్పుడు అన్ని సెక్టార్లు కూడా మార్కెట్ లో భారీగా నష్టపోవడం వల్ల ఈ రోజున నిఫ్టీ అయితే సుమారుగా 400 నుంచి 450 పాయింట్ల వరకు కూడా నష్టపోవడం అయితే జరిగింది. అదేవిధంగా సెన్సెక్స్ కూడా 1600 పాయింట్లు భారీగా నష్టపోయింది.
ఏదైతే ఈ వార్ కంటిన్యూ అవుతున్నంత వరకు కూడా మార్కెట్ లో ఈ ప్యానిక్ అయితే ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇండియన్ స్టాక్ మార్కెట్ అంతా కూడా సెంటిమెంట్ మీద ఆధారపడి ఉన్న మార్కెట్ కాబట్టి ఇటువంటి ఏదైతే ఆస్పెక్ట్స్ డేంజరస్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉంటాయో దీన్ని ఎప్పటికప్పుడు మార్కెట్ లో కరెక్షన్ జరగడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైతే యుద్ధం క్లోజ్ అయ్యేది అన్న న్యూస్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు కొంచెం రికవరీ న్యూస్ మార్కెట్ లో ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది మేడం. ఈరోజు సెక్టార్ లో చూసుకున్నట్టయితే ఆల్మోస్ట్ బ్యాంకింగ్ సెక్టర్ అయితే 4% వరకు కూడా ఈ రోజు నాకు కరెక్షన్ అయితే జరిగింది. అదేవిధంగా మెటల్ సెక్టర్ కానీ ఆటో సెక్టర్ కానీ మోర్ దెన్ 2%. మనకి వరకు కూడా పాజిటివ్ ఉన్న ఐటీ సెక్టర్ కూడా ఈ రోజున ఒక 2% వరకు కూడా, ఫార్మా సెక్టర్ కూడా 2% వరకు కూడా నష్టపోవడం జరిగింది. ఆల్మోస్ట్ అలా అన్ని సెక్టార్లు కూడా భారీగా నష్టం అయితే జరగడం వల్ల మార్కెట్ చాలా బిగ్ క్రాష్ జరగడం అయితే జరిగింది మేడం. మూర్తి గారు, అంటే రూపాయి మారకం విలువ ఈ జీవనకాల కనిష్టాలు నమోదు చేస్తోంది కదా, ఈ పతనం ఎప్పటికీ ఆగే అవకాశం ఉందంటారు? దీని మీద ఆర్బీఐ కూడా కొంచెం సీరియస్ గా ఆలోచించి దీనికి సంబంధించినటువంటి బ్యాంక్ లో ఉన్నటువంటి డాలర్స్ యొక్క నిల్వలను తగ్గించి రూపీకి స్ట్రెంథన్ చేసే మార్గం అయితే కొత్తగా అయితే వాళ్ళు ఇప్పుడు ఒక కొత్త స్కీమ్ అయితే తీసుకొస్తారు. అది దానివల్ల కొంచెం రూపీ స్ట్రెంథన్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అన్నది అంతా కూడా కాలం మనం నెక్స్ట్ మనం చూడవలసి ఉంటుంది. అదేవిధంగా మార్కెట్ లో రూపీని స్ట్రెంథన్ చేయడానికి ఇండియన్ గవర్నమెంట్ కూడా అనేక రకాలుగా మార్గాలన్నీ కూడా ఇస్తుంది. అదేవిధంగా మార్కెట్ ఎప్పుడైతే ఈ యుద్ధ వాతావరణం నుంచి బయటకు వస్తే కొంచెం రికవరీ తీసుకున్నప్పుడు రూపీ స్ట్రెంథన్ అవడానికి కొంచెం అవకాశం అయితే ఉంది మేడం. అంటే ఆల్మోస్ట్ దాదాపు ఇవాళ ఒక్కరోజే 16 లక్షల కోట్ల సంపద ఆవిరైంది కదా, ఈ టైంలో ఎలా ఆలోచించాలంటారు? యాక్చువల్ గా ఈ మార్కెట్ ఖచ్చితంగా సెంటిమెంట్ కూడుకున్న వ్యాపారం మొత్తం అంతా కూడా మార్కెట్ కాబట్టి ఈజీగానే మళ్ళీ రికవరీ కూడా అదే స్పీడ్ లో రికవరీ ఉండే అవకాశం అయితే ఉంది. ఏదైతే ఈ యుద్ధానికి సంబంధించినటువంటి క్లారిటీ రాగానే మాత్రం మార్కెట్ లో అయితే రికవరీ కూడా అదే స్పీడ్ ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఇన్వెస్టర్లు ఏదైతే ఉన్నారో ఇన్వెస్టర్లు పెద్దగా ఆందోళన చెందవలసిన అవసరం లేదు. అదేవిధంగా కొత్తగా మార్కెట్ లో వచ్చే కూడా ఇది ద బెస్ట్ టైం టు ఎంట్రీ అన్నట్టుగా మార్కెట్ లో నెక్స్ట్ కపుల్ ఆఫ్ వీక్స్ లో మార్కెట్ లో సెటిల్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. సార్, అంటే నిమిషంలోనే మార్పు చాలా వచ్చేస్తుంది, కొత్తగా ఎంటర్ అయ్యే వాళ్ళకి ఇది ఛాన్సేనంటారా? ఒక కపుల్ ఆఫ్ వీక్స్ ఏదైతే మార్కెట్ కొంచెం స్టేబుల్ అవడానికి ఒక వారం నుంచి 2 వారాలు పట్టే అవకాశం ఉన్నది. అక్కడ స్టేబుల్ అయిన తర్వాత గత చరిత్ర ఎప్పుడు చూసుకున్నప్పుడు కూడా మార్కెట్ బాటమ్ అవుట్ దగ్గర నుంచి మళ్ళీ పీక్ వెళ్ళడం అన్నది సహజం. ప్రతి ఇయర్ కూడా 2 times మార్కెట్ ఈ సైకిల్ అయితే నడుస్తుంటుంది. అది ట్రంప్ విషయం ఉండొచ్చు, లేకపోతే యుద్ధం ఉండొచ్చు, ఏదైనప్పుడు కూడా మార్కెట్ లో భారీ కరెక్షన్స్ అయితే ప్రతిసారి కూడా ప్రతి సంవత్సరం కూడా ఒక 2 cycles అయితే జరుగుతాయి. అందులో భాగంగానే అనుకోవచ్చు దానికి యుద్ధ వాతావరణం ఏర్పడటం వల్ల మార్కెట్ అవుతుంది. మళ్ళీ ఎఫ్ఐఎస్సి ఎంత స్పీడ్ కి వెళ్ళారు, మళ్ళీ అదే స్పీడ్ గా మళ్ళీ వచ్చి మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడం కూడా అవకాశాలు అయితే లేకపోలేదు, అవకాశాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉంటాయి. సార్, మూర్తి గారు, అంటే ఇప్పుడు జియో పాలిటిక్స్ వల్ల యుద్ధాలు జరగడం వల్ల ఇప్పుడు ఇలా జరుగుతుందని అంటున్నారు. మరి హోల్డింగ్ చేసే వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇంకా అలా హోల్డ్ చేసి ఉంచుకోవడం బెటర్ అంటారా? మీరు రైట్ స్టాక్స్ కొనుక్కున్నారా లేదా అన్నది ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు యొక్క రైట్ స్టాక్ తీసుకున్నప్పుడు మార్కెట్ ఇలా జరిగినప్పుడు ఆ రైట్ స్టాక్స్ కూడా మార్కెట్ లో డౌన్ ట్రెండ్ వస్తాయి. కానీ మళ్ళీ అక్కడి నుంచి రికవరీ కూడా మీరు తీసుకున్న స్టాక్స్ లో పొటెన్షియాలిటీ ఉండి మంచి క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్ తీసుకుంటే ఖచ్చితంగా అదే పొటెన్షియాలిటీ ఉంటే మాత్రం ఖచ్చితంగా రికవరీ అవడం కూడా అదే స్పీడ్ లో రికవర్ అవుతూ ఉంటుంది. గత చరిత్ర చూసుకున్నప్పుడు కూడా మార్కెట్ లో వాలటాలిటీ ఈజ్ కామన్ ఇన్ ద మార్కెట్స్. మీరు రైట్ స్టాక్స్ లో తీసుకుంటే మీరు హ్యాపీగా ఇంత వాలటాలిటీ ఉన్నప్పుడు కూడా మీరు కూర్చొని ఒక కపుల్ ఆఫ్ మంత్స్ కపుల్ ఆఫ్ క్వార్టర్స్ టైం తీసుకుంటే తప్ప రికవరీ అవడమే కాకుండా మంచి లాభాలు తీసుకోవడం కూడా మంచి అవకాశం అయితే ఉంటుంది. సరే, యుద్ధాలు ముగిసే వరకు కూడా ఇదే పరిస్థితి కొనసాగేటట్టు కనిపిస్తుంది. కానీ స్టాక్స్ మీద తగ్గించుకుని గోల్డ్ వైపు వెళ్లాలనుకునే వాళ్ళు కూడా గోల్డ్ సిల్వర్ పరిస్థితి కూడా అట్లాగే ఉంది కదా, ఏం చేయాలంటారు? అంటే గోల్డ్ సిల్వర్ అన్నది మార్కెట్ లో కొంచెం ఈ మధ్య కాలంలో అయితే లాస్ట్ 30 years తర్వాత భారీగా మార్కెట్ పెరగడం అయితే జరిగింది. అలాగే ఎవ్రీ ఇయర్ కూడా అలా జరిగే అవకాశం అయితే ఉండదు. కాబట్టి గోల్డ్ ఇప్పుడు కూడా ఫిజికల్ గానే మనకి ఎంత అవసరమైతే అంతే. లేకపోతే గోల్డ్ ఇన్వెస్ట్ చేయాలంటే ప్రతి నెల కూడా మీరు దాని మీద ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కొన్ని మీరు ఎంతో కొంత తీసుకుని ఫిజికల్ గా యూజ్ చేసుకోవడం తప్ప మార్కెట్ అయితే అట్లా ఏదైతే మార్కెట్ లో రికవర్ అవడానికి ఛాన్సెస్ అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. దీంట్లో ఆందోళన చెందవలసినటువంటి అవసరం అయితే ఏం లేదు, బదుపడదు. కాకపోతే సెలెక్ట్ చేసుకునే స్టాక్స్ మాత్రం సెక్టార్ వైజ్ మార్కెట్ లో పొటెన్షియల్ ఉన్న స్టాక్స్, మంచి క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్స్, బిజినెస్ మోడల్ ఉన్నటువంటి స్టాక్స్ ని మన ఆ యొక్క బ్యాలెన్స్ షీట్ ని చూసుకుని దాని ప్రకారం తీసుకున్నట్టయితే ఎటువంటి నష్టాలు తీసుకోవడానికి అవకాశం అయితే ఉండదు. రికవరీ కూడా అంతే స్పీడ్ గా ఉన్న అవకాశం అయితే ఎక్కువగా ఉండదు. సార్, అయ్యే ఇప్పుడు జియో పాలిటిక్స్ వల్ల ఏ సెక్టార్లు ఇప్పుడు బెనిఫిట్ అంటారు, వేట్ల వైపు వెళ్తే మంచిదంటారు? ఎఫెక్ట్ అయితే మెజారిటీ ఆఫ్ ద సెక్టార్స్ అన్నిటికీ కూడా ఎఫెక్ట్ అయితే ఇచ్చింది. ప్లస్ నెక్స్ట్ రికవరీ స్పీడ్ లో అయితే బ్యాంకింగ్ అండ్ ఫార్మా సెక్టర్ అయితే స్పీడ్ గా ఉండే అవకాశం ఉంది. దాంతో పాటు ఆటోమొబైల్ కూడా ఎంతో కొంత కరెక్షన్ జరిగింది. కాబట్టి ఎవరి స్పీడ్ గా ఉన్న ఫీల్డ్ ఏదైతే ఆటోమొబైల్ కానీ, అదేవిధంగా బ్యాంకింగ్ కానీ, ఫార్మా సెక్టర్ కానీ, మెటల్ సెక్టర్
మెటల్ సెక్టర్ పెద్ద భారీగా ఎఫెక్ట్ అవ్వకపోయినప్పుడు కూడా రికవరీ దిశలో మాత్రం ముందుగా స్పీడ్ గా రికవర్ అయ్యే అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి ఏదైతే మెటల్ సెక్టర్ తొందరగా స్పీడ్ గా రికవర్ అవడానికి అవకాశం ఎక్కువ ఉంది కాబట్టి మార్కెట్ లో కొంచెం స్టేబిలిటీ వచ్చిన తర్వాత అటువైపు ఏదైతే మెటల్ సెక్టర్ వైపు స్పీడ్ కి వెళ్ళినట్టయితే మంచి లాభాలు తీసుకోవడానికి అవకాశం. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ మూర్తి గారు. థ్యాంక్ యూ.